Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంబటితో బోండా ఉమా వివాదం తెరపైకి చంద్రబాబుతో విజయసాయిరెడ్డి భేటీ. దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ సీనియర్ నేత విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆత్మీయ ముచ్చట్లు రాజకీయంగా కాకరేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా టీడీపీ, వైసీపీ నేతలు తాము రాజకీయ ప్రత్యర్థులమనే సంగతి మరచి శత్రువుల్లా వ్యవహరిస్తున్నారు. ఏపీ రాజకీయ విలువల పతనానికి ఇది నిదర్శనం. ఈ నేపథ్యంలో అంబటి, బోండా చట్టాపట్టాలేసుకుని ఎలా తిరుగుతారంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం గమనార్హం. అంతేకాదు 2016లో ముద్రగడ పద్మనాభం తమ ప్రభుత్వానికి 3 లేఖలు రాశారని పట్టించుకోలేదని విమర్శించారు. 2019లో ముద్రగడ కారణంగానే ఎన్నికల్లో ఓడిపోయినట్టు బోండా ఉమా సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కాపులు తీవ్ర అలజడితో ఉన్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఈ కామెంట్స్ సీఎం చంద్రబాబుకు కోపం తెప్పించాయి. ఆయన నుంచి వివరణ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఇదే సందర్భంలో కీలక అంశాన్ని బోండా ఉమా అభిమానులు గుర్తు చేస్తున్నారు. 2023లో లోకేష్ పాదయాత్రలో మొదటి రోజు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. తారకరత్న అంత్యక్రియలకు నాడు వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై ఎంతో సన్నిహితంగా మెలగడాన్ని బోండా అనుచరులు గుర్తు చేస్తున్నారు. తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డికి విజయసాయిరెడ్డితో దగ్గర బంధుత్వం ఉంది. విజయసాయిరెడ్డికి వరుసకు తారకరత్న అల్లుడవుతారు. ఈ కారణంగా తారకరత్న అంత్యక్రియలకు విజయసాయిరెడ్డి హాజరైతే నాడు ఆయనతో చంద్రబాబు ఏ రకంగా మాట్లాడారనే ప్రశ్న ఎదురవుతోంది. శుభ అశుభ కార్యాల్లో రాజకీయాలకు అతీతంగా పాల్గొంటారని, వాటిని తీసుకుని రాద్ధాంతం చేయడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజమండ్రిలో ఇదే ముద్రగడ సంస్మరణ సభలో టీడీపీ నాయకులు జ్యోతుల నెహ్రూతో పాటు మరికొందరు పాల్గొంటే ఎందుకు వివరణ అడగలేదని, తననే ఎందుకు కోరుతున్నారని బోండా ఉమా తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనను వేధించడానికే ఇవన్నీ చేస్తున్నారని బోండా ఉమా అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.